ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా మరొక బిడ్డను అందుకు మరి మన విచారణ మరి నాగిరెడ్డి బాలరెడ్డి మీరు కూడా దేవునికి వందనాలు స్తోత్రాలు సమర్పించండి అని మనల్ని అందరిని కూడా ఆహ్వానించున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ బిడ్డను పవిత్రపరచి తన కొరకు తన సొత్తుగా మలుచుకుని ఉన్నారు. ఈ సమయంలో ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయడానికి, సిస్టర్ వెలంగని గ్రేస్ కొరకు ప్రార్థన చేయడానికి, వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేయడానికి నారాయణపల్లి గ్రామం నుండి, కడిగిరి నుండి క్షమాపణలు కోరుకుందాం. చూపండి. సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని పిలుపును, దేవుని ప్రణాళికను మనము ధ్యానించుకుంటూ ఈ దివ్య పూజని సమర్పించుకుంటూ ఉన్నాం. అటువంటి బాలరెడ్డి వెలంగని వారి కుటుంబాన్ని దీవించి, అంటే 2-3 కుటుంబాలలోనే దేవుడు ఇంతమందిని ఎన్నుకున్నాడంటే ఆ గ్రామాన్ని, ఆ కథోలిక సంఘాన్ని ప్రభు ఎంతగా దీవించి ఉన్నాడో మనము దాన్ని ధ్యానించాలి. కాబట్టి దేవుని స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పిలుపు అలా ఉంటుంది. ఎక్కడ ఎవరిని ఎప్పుడు ఎందుకు పిలుస్తాడో ఎవరికి అంతు చిక్కదు, అర్థం కాదు. యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు మెస్సయ్య రానున్నాడు, మహావైభవంతో రానున్నాడు, ఆయన రాక గాంభీర్యంగా ఉంటుంది, అందరూ కూడా జీవితాన్ని మాట్లాడుకునేంతగా అంత ఆకర్షణీయంగా ఉంటుంది, అంత వైభవంగా ఉంటుంది అని భావించారు. కానీ యేసు ప్రభు రాకడ చీకటిలో, అంధకారంలో, ఎవరు ఊహించని సమయంలో, ఎవరు ఊహించిన స్థలములో, చిన్న ఊరు బెత్లెహేం, ఎవరు ఊహించలేదు. అంటే ప్రభుని పిలుపు ఎంత లోతుగా ఉంటుందో, ఎంత గాఢంగా ఉంటుందో, ఎంత ఘనంగా ఉంటుందో అది ఆయనకే తెలుసు. కాబట్టి ఆ పిలుపును గ్రహించడమే, ఆ పిలుపులో భాగస్థులు కావడమే మన బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఇటువంటి సమయంలో ముందుగా మన సిస్టర్ వెలంగని గ్రేస్, జ్యోతి అంటారు, గ్రేస్ అంటారు, నన్ను కన్ఫ్యూజ్ చేశారు. ఇప్పుడు 2 పేర్లు వస్తున్నాయి.
రెండు పేర్లు ఏదైనా కూడా ఒకటే వ్యక్తి కాబట్టి పర్వాలేదు. అంటే ప్రభు యొక్క పిలుపును అందుకున్నటువంటి ఒక కన్యక. మన శ్రీ సభలో 2 రకాల పిలుపులు ఉన్నాయి. ఒకటి గృహస్థ జీవిత పిలుపు, అది వివాహంతో ప్రారంభమవుతుంది. రెండవది గురుత్వ పిలుపు, మఠ జీవిత పిలుపు, అది దేవుని అభిషేకంతో మొదలవుతుంది. ఈ రెండవ కోవకు చెందిన వారు గురువులు కానీ కన్యాస్త్రీలు కానీ. దేవుని పిలిపే ఒకటి ఈ లోకం కోసము, రెండవది పరలోకం కోసం. వివాహమైన వాళ్ళందరూ కూడా వారి యొక్క కుటుంబ జీవితం ద్వారా, విశ్వాసం ద్వారా, సంఘము ద్వారా ఈ లోకములో ఆ ప్రభుని చాటి చెప్పాలి. ఈ పరిశుద్ధ జీవితం ద్వారా, దైవాంకిత జీవితం ద్వారా, గురుత్వ జీవితం ద్వారా, మఠవాస జీవితం ద్వారా ఈ లోకానికి దూరంగా ఉంటూ పరలోకానికి దగ్గరగా ఉంటూ ఆ ప్రభుని ప్రేమను నిస్వార్థంగా పంచిపెట్టాలి. ఇదొక్కటే తేడా. కానీ అందరూ కూడా ఆ పిలుపులో భాగస్తులే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇటువంటి సమయంలో ముఖ్యంగా గురువులైతే యేసుక్రీస్తును ఆదర్శంగా తీసుకొని ఆయన అనుసరిస్తూ ఆయన వాక్యానుసారంగా, ఆయన దివ్య సంస్కారాల బోధనాసారంగా వారి యొక్క పరిచర్య చేస్తూ ఉంటారు. మరి కన్యాస్త్రీలు ముఖ్యంగా మరియమాతను ఆదర్శంగా తీసుకుంటారు. మరియమాత ఏ విధంగా ఆ ప్రభువుని తనతో సమర్పించుకుందో, ఆ ప్రభు కొరకు జీవించిందో, ఆ ప్రభువుని కానుకగా అర్పించిందో, అదేవిధంగా ప్రతి కన్యాస్త్రీ కూడా ఆ ప్రభువుని తన గర్భంలో, గుండెలో మోయాలి, ఆ ప్రభువుని అందించాలి, ప్రపంచానికి ఒక వరముగా ఇవ్వాలి. అటువంటి గొప్ప బాధ్యతతో ఈ పిలుపులు పాల్పంచుకుంటున్నారు కన్యాస్త్రీలందరూ. అటువంటి పిలుపులు ఈరోజు మన బిడ్డ, దేవుని బిడ్డ వెలంగని గ్రేస్ ఆ పిలుపును అందుకుని ఉంది. కాబట్టి దేవుని స్తోత్రం. మరొకసారి ప్రభువుని స్తుతించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి సమయంలో గురుత్వ జీవితం కావచ్చు, మత జీవితం కావచ్చు, ఏదైనా సరే ఆ పిలుపు అంటే ఏంటి, ఆ పిలుపులో ఏ విధంగా భాగస్తులు కావాలి అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానించుకున్నామంటే, పిలుపులోని 3 మధుర క్షణాలు, 3 మధుర సత్యాలు మనం గ్రహించాలి. మొదటిది ప్రణాళికలో భాగం కావాలి, అంటే ప్రభుని ప్రణాళికలో భాగం కావాలి. రెండవది ప్రభుని పిలుపులో సహభాగస్తులు కావాలి, అంటే ప్రభు పరిచయం చేస్తూ ఉంటాడు. ఆ పిలుపును మనం అందుకొని మధ్యవర్తులుగా మనం వ్యవహరిస్తూ ఆ పిలుపును సార్థకం చేయాలి. అలా చేస్తూ మూడవ దాంట్లో ప్రవేశం. మూడవది పరిచర్యలో పరిపూర్ణత సాధించాలి. అంటే మనం ఉన్నది ప్రభు కొరకు మాత్రమే. ఆ ప్రభువులో పరిపూర్ణతను పొందాలి, ఆ ప్రభువునే పరిపూర్ణంగా ప్రజలకు అందించాలి. అదియే దేవుని పిలుపు, పరలోక పిలుపు, ప్రభుని పిలుపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ 3 అంశాలను, ఈ 3 మధురమైనటువంటి ఆ నిచ్చెన మెట్లను మనం ధ్యానించామంటే మనము ఆ పిలుపులో సంపూర్ణంగా పాలు పంచుకోగలం. మొదటిది ప్రణాళికలో భాగం. ఎటువంటి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. ఈ దేవుని పిలుపు మనము పాత నిబంధనలు చూస్తూ ఉన్నాము, నూతన నిబంధనలు చూస్తూ ఉన్నాము. పాత నిబంధనలు ముఖ్యంగా ప్రతి ప్రవక్తను పిలిచినప్పుడు ప్రభు ఒక వాక్యం అంటూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త పిలుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో ఆ బాలుని పిలుస్తూ ప్రభు అంటాడు, ఇదిగో నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి పిలుపు కూడా ఈ అంశం దాగి ఉంటుంది. ప్రభు ఈ రోజు పిలవడం లేదు, ఆ బిడ్డను ఈ లోకంలో పంపించే ముందుగానే ఆ బిడ్డ కొరకు, ఆ వ్యక్తి కొరకు ఒక ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ ప్రణాళికలో భాగంగా ఉదాహరణ మరియమాత చూడండి. మరియమాత జన్మించింది 2000 సంవత్సరాల క్రితం కూడా ఆమె ఎన్నిక అప్పుడు కాదు, ఆమె ఎన్నిక ఎప్పుడో జరిగింది. ఆదిలోనే నేను మరొక స్త్రీని మీకు ఇస్తాను, ఆ స్త్రీ ద్వారా ఈ లోకములో పరలోకము సంభవిస్తూ ఉంది, పాపపు ముళ్ళు విరచబడి ఈ లోకానికి ఆ ప్రభు జీవితం అందించబడుతుంది అన్నటువంటి వాగ్దానాన్ని చేస్తూ ఉన్నా. అంటే అప్పుడే మరియమాత ఈ లోకం జన్మించక ముందే
ఆదిలోనే దేవుడు ఆమె గురించి ఆలోచించాడు, ఆ మరియను నిర్మించుకొని ఉన్నాడు. అటువంటి పిలుపు ప్రవక్తలు పిలిచినప్పుడు, సేవకులు పిలిచినప్పుడు, యాజకులను పిలిచినప్పుడు, కన్యస్త్రీలను మఠవాసులు పిలిచినప్పుడు ప్రభువు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నిన్ను మాతృ గర్భమున రూపొందింపక మునిపే నువ్వు పుట్టిందే నా కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ప్రభుని ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగం కావాలంటే అవును, ప్రభువు నన్ను పిలుచుకొని ఉన్నాడు, ఈ జీవితం నాకు ప్రభువు ఇచ్చింది ఆయన కొరకే, కాబట్టి ఆయన ప్రణాళిక నేను గ్రహించాలి, ఆయన ప్రణాళికలో భాగస్తులు కావాలి అని ధ్యానించాలి. అంతేకాదు యెషయా ప్రవక్త ద్వారా ఒక మాట అంటాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనంలో ఆయన అంటాడు, నీ పేరును నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రతి దేవుని సేవకుడు, సేవకురాలు వారి యొక్క పేరును ఎంతో ఇష్టంగా, ఈ బిడ్డ నా బిడ్డ, నా సేవకురాలు, నా దాసురాలు, నా దాసుడు, నా గురువు, నా కన్యస్త్రీ అని ఆయన చెప్పుకొని ఉన్నారు. కాబట్టి సిస్టర్ వెలంగని గ్రేస్ను కూడా మనం అనుకుంటాము, మాకు జన్మించింది, మీకు జన్మించక ముందే బాలరెడ్డి మరియు వెలంగని, మీకు జన్మించక ముందే ఆమె దేవుని యొక్క తలంపులలో జన్మించింది. దేవుడు సంకల్పించి మీకు ఒక బిడ్డనిచ్చాడు. అంతకు ముందుగా ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ పిలుపు ఈరోజు వచ్చింది కాదు, ఎప్పుడో వచ్చింది. ఆ పిలుపులో మనము భాగస్తులు కావాలి. కాబట్టి ఆ ప్రణాళిక అర్థం చేసుకోవాలి. ఇది దేవుని పిలుపు కదా, నా పిలుపు కాదు, నా వ్యక్తిగత సామర్థ్యం కాదు, నేను కోరుకుంటే వచ్చింది కాదు, నేను ప్రయత్నం చేస్తే వచ్చింది కాదు. దేవుడే స్వయంగా ఒక కానుకగా, ఒక వరముగా ఈ యొక్క దైవాంకిత జీవితాన్ని అనుగ్రహించాడు అని ఎప్పుడు కూడా మన మనసులో మోస్తూ ఉండాలి. అందుకొరకే యోహాను సువార్తలో యేసు స్వయంగా అంటూ ఉన్నాడు, అపోస్తుల గురించి మాట్లాడుతూ, అపోస్తులు అందరూ కూడా ఇది మీ పిలుపు కాదు నాయనా, నేను నిన్ను పిలిచి ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, మీరు నన్ను ఎన్నుకొనలేదు, నేను మిమ్ము ఎన్నుకున్నాను, నేను మిమ్ము ఎన్నుకున్నాను. కాబట్టి దేవుని ప్రణాళిక, ప్రభుని ప్రణాళిక ఇది కేవలము ప్రభు కొరకు మాత్రమే, ప్రభుని కార్యము మాత్రమే ధ్యానించాలి. అప్పుడు మనలో ఎటువంటి గర్వం ఉండదు, ఎటువంటి అహంకారం ఉండదు, నేను అన్నటువంటి ఆ అహము ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఇది నేను కాదు కదా, నేనంటూ లేదు కదా, నన్ను మలుచుకున్న దేవుని జీవితము, నన్ను పిలుచుకున్న దేవుని ఆ పిలుపు, అటువంటి పిలుపులో భాగస్తులు కావాలి. కాబట్టి ఇది దేవుని పిలుపు అంటే, దైవాంకిత జీవితం అంటే, మత జీవితం అంటే ముందుగా ప్రభుని ప్రణాళికలో భాగం కావడం. ఇది దేవుని ప్రణాళిక అని గుర్తించడం. అలా గుర్తించాలి. సిస్టర్ గ్రేస్ మీ పిలుపు కాదు, ఇక్కడ ఎదగటానికి, ఆనందంగా ఉండటానికి నేను చెప్పడం ఏమీ లేదు. అది ఎవరైనా సరే, నేనైనా మీరైనా, ఇదంతా దేవుని యొక్క కృప వరం మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవది, ఒకసారి పిలుపును మనము ఆ యొక్క ప్రణాళికను గుర్తించామంటే ఆ పిలుపు అందుకుంటాం. దేవుడి ప్రణాళిక, దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఇది దేవుడి కార్యమని గుర్తించిన తర్వాత మనము ఆ పిలుపులో భాగస్తులు కావాలి. పిలుపులో భాగస్తులు కావడం అంటే ఆ పిలుపు అందుకోవడం, అందులో శిక్షణ ఉంటుంది. నేను సిస్టర్గా వెళ్ళాలి, నేను ఫాదర్గా వెళ్ళాలి, నేను గురువు కావాలి, మఠకన్యక కావాలి అన్నటువంటి ఆశ రావడము, వెళ్ళడము, ఒక శిక్షణ పొందడము, దేవునికి అర్పించుకోవడం, ఇదంతా కూడా ఆ పిలుపులో భాగము. మరి ఇటువంటి ఈ పిలుపు శిక్షణలో ఏమవుతుందంటే ఆ ప్రభుని ధరిస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం సిస్టర్ గమనించామంటే ఒక సిలువ, ఒక దండ వేసుకుంటుంది కదా. ఎందుకది? నీవు ప్రభుని కొరకు ప్రత్యేకింపబడి ఉన్నావు, ఈ ప్రభుని మోస్తూ ఉన్నావు, నీవు ప్రభువునకు చెందిన దానవు అని అర్థము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభుని ధరించడం, ప్రభుని మోయడం, ప్రభుని యొక్క మదిలో జీవించడం, ఆయన యొక్క మనసును గ్రహించడం. అందువలనే ప్రభు పిలుచుకుంటూ ఉన్నాడు. తన శిష్యులను పిలుచుకున్నప్పుడు వారిని తనతో ఉండటానికి పిలుచుకున్నాడు, ముందుగా పంపించడానికి కాదు. పిలుపులో భాగస్తులు కావాలంటే ప్రభుతో ఉండాలి,
మనము మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం చూసామంటే అర్థమవుతుంది. ఆయన తనతో ఉండుటకు తన నుండి నేర్చుకున్నటకు తన శిష్యులను ఎన్నుకొనేటువంటి ఆ వాక్యం మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రధాన లక్షణం ఒక శిష్యురాలి ప్రధాన లక్షణం ఏంటంటే పిలుపులో భాగస్థులు కావడం అంటే ప్రభువుతో ఉండడం అంటే ప్రభు యొక్క మదిని మనము మోయడం. ప్రభు ఎటువంటి ఆలోచన చేస్తున్నాడో అటువంటి ఆలోచన, ప్రభు ఎటువంటి అడుగులు వేస్తున్నాడో అటువంటి అడుగులు, ప్రభు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడో అటువంటి మాటలు, ప్రభు ఎటువంటి కార్యాన్ని చేస్తున్నాడో అటువంటి కార్యము మన అన్నటువంటి కార్యము లేదు. ప్రభుని మాట, ప్రభుని మహిమ మాత్రమే అందులో ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకొరకు పిలుచుకున్నాడు. ప్రభుతో ఉండాలి, ప్రభువును ధరించాలి. ఇప్పుడు సిస్టర్ గారు 2-3 వాక్యాలు చదువుతారు. ప్రభుని ధరించడం అంటే ఏంటి, ప్రభునకు ప్రత్యేకించబడడం అంటే ఏంటి, ప్రభుని పిలుపులో భాగస్థులు కావడం అంటే ఏంటి అనేది కొన్ని వాక్యాలు వారే స్వయంగా చదువుతారు. ఎందుకంటే వారు ఆ పిలుపు ఎన్నుకున్నారు కాబట్టి, ఆ పిలుపులో ఆ ప్రభువులో భాగస్థులు అవుతున్నారు కాబట్టి. మొదటిదిగా ఫిలిప్పీయుల లేఖ తీసుకో. ఫిలిప్పీయుల లేఖ 2వ అధ్యాయం 5వ వచనములో ఒక్కసారి ప్రభువుకు అంకితమైన తర్వాత ఇక మన ఆలోచన లేదు, ప్రభుని ఆలోచన ఉండాలి. మనము ఆ ప్రభుని మనస్తత్వాన్ని మోయాలి అని పౌలు గారు ఆ వాక్యం చదవండి. ఫిలిప్పీయుల లేఖ 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండని. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మనస్తత్వాన్ని మీలో దాచుకోవాలి. యేసు క్రీస్తు ఎలా ఉన్నాడో, ఆయన ఆలోచన ఎలా ఉందో, ఆయన పరిచర్య ఎలా ఉందో, ఆయన త్యాగం ఎలా ఉందో, ఆయన వినయం ఎలా ఉందో, ఆయన విధేయత ఎలా ఉందో, ఆయన ప్రేమ ఎలా ఉందో అటువంటి మనస్సు నీలో ఉండాలి. అటువంటి మనసును కలిగి ఉండడమే ప్రభువును మోయడం అంటే, ఆ పిలుపులో భాగస్థులు కావడం అంటే. కాబట్టి పిల్లల చాలా ముఖ్యమైనది. ఎందుకు మనం ప్రభుని అనుసరించలేకపోతున్నామంటే ఆయన మనసును గ్రహించలేకపోతున్నాం కాబట్టి. ఈరోజు మన సిస్టర్ గ్రేస్ జ్యోతి అటువంటి వెలగిన జ్యోతి అటువంటి పిలుపు అందుకొని ఉంది. ప్రభువును మోస్తూ ఉంది. సిలువనుగా మోసేది, కనిపించే సిలువగా కనిపించని క్రీస్తుని నీవు మోస్తూ ఉన్నావు. ఎందుకంటే ఆయన మనస్తత్వాన్ని అలవరుచుకొని ఉంది. అంతేకాదు మరొక చోట కూడా గలతీయుల పత్రిక తీసుకుందాం. గలతీయుల పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఇటువంటి ఒక సత్యాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాము. చదవండి. క్రీస్తులోనికి జ్ఞాన స్నానము పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా అందుకొరకే బప్తిస్మం సమయంలో ఒక తెలుపు వస్త్రాన్ని ఆ బిడ్డకి ఇచ్చి ఒక మాట అంటారు, నీవు క్రీస్తుని ధరించి ఉన్నావు. ఈ తెలుపు వస్త్రము నీ క్రైస్తవ ఘనతకు, నిర్మలమైన జీవితానికి, ప్రేమ జీవితానికి గుర్తు అని గురువు అంటాడు. ఆ తెలుపు వస్త్రము, అటువంటి క్రీస్తుని ధరించినటువంటి జీవితమే ఈ మఠవాస జీవితము. అటువంటి క్రీస్తుని నీవు ధరించి ఉన్నావు అంటే క్రీస్తే నీలో, క్రీస్తుతో కప్పబడి ఉన్నావు, క్రీస్తుతో సంరక్షింపబడి ఉన్నావు, క్రీస్తును మోసే వ్యక్తిగా నీవు ఉన్నావు. మరొక చోట ఇంకా చాలా స్పష్టంగా ఎటువంటి క్రీస్తును మోయడం అంటే, ధరించడం అంటే ఏంటి, ఎటువంటి జీవితాన్ని వదిలిపెట్టి ఎటువంటి జీవితాన్ని ఆచరించాలో అక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు అంటూ ఉన్నాడు. రోమీయుల పత్రిక తీసుకుందాం. రోమీయుల పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో కూడా ప్రభువును ధరించడం అంటే ఎటువంటి జీవితాన్ని జీవించడమో, మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువును ధరించడం అంటే ఈ ప్రపంచాన్ని వదులుకోవడము, ప్రభువును ధరించడం అంటే ఈ శరీరాన్ని వదులుకోవడము, ప్రభువును ధరించడం అంటే ప్రాపంచిక కోరికలకు దూరంగా ఉండడము, ప్రభుని ధరించడం అంటే ప్రభు కొరకు నిత్య కన్యకగా ఉండిపోవడము. ధరించడం అంటే అది ప్రభుని ఆ స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి వస్త్రంతో ఆ పిలుపులో ఒక వ్యక్తి కప్పబడుతూ ఉంది. ఈరోజు నీవు కూడా అటువంటి ప్రభువును ధరించి ఉన్నావు అంటే పాపానికి దూరంగా ఉండడము,
ప్రపంచానికి దూరంగా ఉండడము అది ఒక ఎత్తు అయితే, దూరంగా ఉంటే సరిపోదు. మనం మరొక చోట చదువుతున్నాము, ప్రభువుని అనుసరించడం అంటే ఏంటి, ప్రభు ధరించడం అంటే ఏంటి. మరొక వాక్యం చెప్తాం. కొలొస్సీల పత్రిక తీసుకుందాం. కొలొస్సీల పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కొలొస్సీల పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇటువంటి ఒక గొప్ప సందర్భం కనిపిస్తూ ఉంది. క్రొత్త మనస్సును ధరించువారు కాదు, క్రొత్త మనస్సును ధరించినారు కదా, ధరించి ఉన్నారు కదా. తనను గూర్చి ఆ, మీరు సంపూర్ణముగా తెలుసుకొనుటకై ఆ, మానవుని సృష్టికర్త అయిన దేవుడు ఆ. తన ప్రతిబింబమును తీర్చిదిద్దనున్న ఆ. నూతన మానవుడు ఇతడు. కాబట్టి నీవు నూతన వ్యక్తిగా మారిపోయావు. ప్రభువును ధరించి ఉన్నావంటే ఆ ప్రభు యొక్క జ్ఞానాన్ని పొంది ఉన్నావు, ప్రభు యొక్క మనసును పొంది ఉన్నావు, ప్రభు యొక్క ప్రణాళికను తెలుసుకుని ఉన్నావు, ప్రభు యొక్క ప్రేమను ఎరిగి ఉన్నావు. ఆ ప్రభువును తెలుసుకోవడమే ప్రభువును ధరించడం అంటే. 12వ వచనం ఇంకా బాగుంటుంది. 12వ వచనము, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆ, ఆయనకు ఆ. పరిశుద్ధులను కాబట్టి ఆయనకు పరిశుద్ధులను ప్రియులు అయిన వారు. తర్వాత కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు కలిగి ఉండవలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువును ధరించడం అంటే ఇవన్నీ ఉండాలి. కాబట్టి సిస్టర్ వెలంగని గ్రేస్, ఇవన్నీ ఉండాలి నీకు, మాకు కూడా, నీకు కూడా, సిస్టర్స్ అందరికీ దైవజ్ఞులు అందరూ కూడా ప్రభువును ధరించడం అంటే ఏంటి అని, నేను మంచి వస్త్రం ధరించాను, మంచి హ్యాబిట్ చేసుకున్నాను, మంచి క్యాసెట్ చేసుకున్నాను, బాగా కొత్తగా ఉంది. ఈ ధరించడం కాదు, ఇవన్నీ పై ధరించడం. క్రీస్తును ధరించడం అంటే ఒకటి ప్రపంచానికి దూరంగా ఉండాలి, రెండవది ప్రభువునకు దగ్గరగా ఉండాలి. ప్రభుని ఆలోచనను, ప్రభుని సుగుణాలు, సాత్వికత, వినయము, విధేయత, మంచితనము, నిరాడంబర జీవితము, వైరాగ్య జీవితం, ఇవన్నీ కూడా ప్రభువునికి ఇష్టమైనటువంటి సుగుణాలు. అటువంటి సుగుణాలు ధరించడమే ప్రభు యొక్క పిలుపులో భాగస్తులు కావడం. కాబట్టి రెండవది, ఒకటి ప్రభుని ప్రణాళికలో భాగస్తులు కావాలి, రెండవది ప్రభుని పిలుపులో భాగస్తులు కావాలి, మూడవది ప్రభుని పరిచర్యలో పరిపూర్ణత సాధించాలి. ఇప్పుడిప్పుడే మొదటి మాట పట్టు, ముందు చాలా జీవితం ఉంది, అప్పుడు అయిపోలేదు, అప్పుడే ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇంట్లో నుండి పిలుపులు ఉంటాయి. ఏనమ్మా ఏం చేస్తున్నావు, ఇంకా కష్టం మీద వచ్చేసేయి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ దాటుకొని ఆ పరిపూర్ణత సాధించడమే దేవుని పిలుపులోని చివరి మెట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకొరకు ప్రభు అంటాడు, శిష్యరికంలోని 2 లక్షణాల గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ఒక వాక్యం అంటాడు. ఆ వాక్యం చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనములో దేవుని పిలుపులోని, ప్రభుని శిష్యరికంలోని 2 సుగుణాలు, 2 షరతులు చదవండి. నన్ను అనుసరింపగోరువాడు తను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 2 సుగుణాలు, ఒకటి నిన్ను నువ్వు మర్చిపోవాలి, నేను అంటూ ఏమి లేదు అక్కడ. రెండవది ప్రభువే ఉండాలి, ఆయన సిలువ ఉండాలి అనగా ఆయన మనస్సు ఉండాలి, ఆయన శ్రమ ఉండాలి అనగా ఆయన యొక్క పరిచర్య ఉండాలి. ఈ విధంగా ప్రభువులో పరిపూర్ణత సాధించడమే నిజమైనటువంటి పిలుపు. మరియమాత చూడండి, మరియమాత ఎంత పరిపూర్ణత సాధించడం అని గ్రహించగలదు. ఆ పరిచర్యలో పరిపూర్ణ కావడం అంటే మరియమాత ఆదర్శంగా తీసుకోవాలి, ఆమె అనుసరించాలి, అనుకరించాలి. మరియమాతను చూసామంటే మనకు 3 రకాల ఆ పరిచర్య కనిపిస్తుంది. ముందుగా మంగళ వార్తలో ప్రభు యొక్క స్వరమును ఆలకించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆలకించింది కాబట్టి చివరిలో ఏమంటుంది, ఇదిగో నేను ప్రభుని దాసురాలను. ఈ మాట నువ్వు నిన్న చెప్పి ఉంటావు అక్కడ మాట పట్టు సమయంలో, నేను ప్రభుని దాసురాలను. ఎందుకొరకు ఆలకించాను. ప్రభు నన్ను పిలుస్తూ ఉన్నాడు, తన పరిచర్యగా ఎన్నుకొని ఉన్నాడు, నన్ను రమ్మంటూ ఉన్నాడు. నేను ఆ ప్రభు యొక్క పిలుపుడు ఆలకించాను. ఇది ప్రభుని స్వరమే, మానవ స్వరము కాదు, మానవ స్వరము కాదు, ఇది ప్రభుని స్వరమే అని ఆలకించావు. కాబట్టి ఇదిగో నేను ప్రభుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక.
ఆలకిస్తే ఆమెన్ అని నేను చెప్తాం. రెండవది, ఆలకిస్తే సరిపోదు, ఆమెన్ అని చెప్తే సరిపోదు. ఆమెన్ చెప్పిన తర్వాత ఏం చేయాలి? వెళ్ళాలి. ఇక ఆ ప్రభు దాసురాలుగా జీవించడానికి సిద్ధపడాలి. నేను కూర్చున్నాను, సిస్టర్ అయ్యాను, ఫాదర్ అయ్యాను, కూర్చున్నానంటే కుదరదు. ఇక్కడ నిన్ను పిలిచిందే ప్రభువు కూర్చోబెట్టుకోవడానికి కాదు, కూర్చొని 3 పూటల నిన్ను పోషించడానికి కాదు, నిన్ను పంపించడానికి. మరీ మాట చూడండి, ఎప్పుడైతే ఆమెన్ అని చెప్పిందో వెంటనే లేస్తూ ఉంది, ఇంట్లో కూర్చోలేదు. ఎక్కడికి వెళ్తూ ఉంది? ఎలిజబెత్తమ్మను సందర్శించడానికి వెళ్తుంది. అంటే ఆలకించిన మాటను వెంటనే ఆచరించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆలకించడము, ఆచరించడము. మరియ మాత తాను పొందినటువంటి అనుగ్రహాన్ని ఎలిజబెత్తమ్మతో పంచుకుంటూ ఉంది. ఎప్పుడైతే ఎలిజబెత్తమ్మకి వెళ్తుందో ఏమవుతుంది? అక్కడ ఎలిజబెత్తమ్మను చూడగానే, మరియ మాత ఎలిజబెత్ కలుసుకోగానే 2 విషయాలు జరుగుతాయి. మొదటిది, ఆమె గర్భంలోని శిశువు ఎగిరి గంతులు వేశాను. రెండవది, ఎలిజబెత్తమ్మ పవిత్రాత్మ ద్వారా పరిపూర్ణురాలయ్యను. లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనం. ఆ వాక్యం చాలా బాగుంటుంది. ఈ 2 విషయాలు అంటే, ఒక గురువు వెళ్ళినప్పుడు, ఒక కన్యాస్త్రీ వెళ్ళినప్పుడు, మరియమాకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో అదే జరగాలి. లేకుంటే ఈ గురు జీవితానికి అర్థం లేదు, ఈ మఠవాస జీవితానికి అర్థం లేదు. చదవండి 41:42. ఆ శుభవచనము ఎలిజబెత్తమ్మను చెవిన పడగానే ఆమె గర్భమందుల శిశువు గంతులు వేసెను. కాబట్టి ఆమె గర్భమందుల శిశువు గంతులు వేసెను. చాలా ముఖ్యమైనది. అంత ఆనందాన్ని ఇస్తూ ఉంది, అంత ఆనందాన్ని ఇస్తూ ఉంది. తర్వాత ఆమె పవిత్రాత్మతో పరిపూర్ణురాలయ్యను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆనందాన్ని ఇచ్చింది, ఆత్మను కూడా ఇచ్చింది. మరియ మాత దేవుని స్వరాన్ని ఆలకించింది, ఆలకించిన స్వరాన్ని ఆచరిస్తూ ఉంది. ఆచరించడం అంటే మనం వెళ్ళాలి, వెళ్ళిపోయి ప్రభు పంపిస్తున్నాడు, వీళ్ళందరికీ ఆనందాన్ని పంచాలి, ఆత్మను పంచాలి. ఇవి పంచకుండా స్వార్థాన్ని పంచుతున్నామంటే మనము ఆ పిలుపులో భాగస్వాములు కావడం లేదు. కాబట్టి ఆచరించాలి. మూడవది ఇంకా ముఖ్యము, ఆలకించడం ఆచరించడం కాదు, అర్పించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియ మాత తన కుమారుణ్ణి అర్పించింది. ఎక్కడ? 2 చోట్ల. ఒకటి దేవాలయంలో, రెండవది కలువరిలో. నా కుమారుడు నాకు కాదు, ప్రపంచం కోసం కావాలి. ప్రపంచం కోసం తన కుమారుని అర్పించింది. ప్రతి కన్యాస్త్రీ కూడా పొందిన క్రీస్తు ప్రభువుని ప్రపంచానికి అందించాలి. అంటే ఆ రక్షణ అందించాలి, ఆ శాంతి అందించాలి, ఆ సమాధానం అందించాలి, దైవరాజ్యాన్ని స్థాపించాలి. అలా కాని పక్షంలో ఈ పిలుపునకు అర్థమే లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ 3 విషయాలు. మొదటిది, పిలుపును పొందడం అంటే ప్రణాళికను గ్రహించడము, పిలుపులో ప్రభును ధరించడము, పరిచర్యలో పరిపూర్ణత సాధించడం. ఎలా పరిపూర్ణత సాధించాలంటే మరియ మాత వలె ఆ దేవుని స్వరమును ఆలకించాలి, ఆ ప్రేమను ఆచరించాలి, అన్నిటికీ మించి ఆ ప్రభుని లోకానికి అందించాలి, అర్పించాలి. అటువంటి గొప్ప బాధ్యతను సిస్టర్ వెలంగాని గ్రేస్, యు ఆర్ రిసీవింగ్ దట్ నోబుల్ వర్క్, నోబుల్ రెస్పాన్సిబిలిటీ. అంత గొప్ప బాధ్యత, మహోన్నత బాధ్యత, విశ్వాస బాధ్యత. కాబట్టి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఉన్నావు, ప్రభుని స్వీకరించి ఉన్నావు. ఆ ప్రభుని నీ మాటల ద్వారా, నీ చేతుల ద్వారా అందరికీ పంచిపెట్టాలి. అటువంటి గొప్ప జీవితాన్ని దయచేసి ఆ ప్రభువే తనను నడిపించాలని కోరుకుందాం. అందరం కూడా ఆ ప్రభు పిలుపులో పాల్పంచుకుంటూ, ఆయన పిలుస్తూ ఉన్నాడు, మరుస్తూ ఉన్నాడు. పిలిచిన దేవుడు నీవేనయ్యా, ఆ ప్రభు స్తుతించుకుందాం. అలాగే కూర్చొని ఆ ప్రభు యొక్క మేలులను స్మరించుకుంటూ, మనల్ని పిలిచిన దేవుడు ప్రేమమయుడు, కృపామయుడు, అటువంటి ప్రభువును మనం ధ్యానించుకుంటూ ఒక చిన్న పాట ద్వారా ఆ ప్రభు స్తుతించుకుంటూ పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్యా పడు, పిలిచిన పలికే దేవుడని నీవే నా యేసయ్యా. వరములనొసగే వరదాత నా మంచి యేసయ్యా.
వరములను సగే వరదాత నా మంచి యేసయ్యా. ప్రేమామయుడా యేసయ్యా, పడు ప్రేమామయుడా యేసయ్యా, ప్రేమ నిధి నీవు యేసయ్యా, ప్రేమ నిధి నీవు యేసయ్యా, కాపరివై మేపరివై పోషించు యేసయ్యా, కాపరివై మేపరివై పోషించు యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం మెస్సయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం మెస్సయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నీకయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నీకయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం మెస్సయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం మెస్సయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నీకయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నీకయ్యా, స్తుతి స్తోత్రం నీకయ్యా, స్తుతి స్తోత్రం నీకయ్యా. పిలిచిన పలికే దేవుడ నీవే నా యేసయ్యా, పిలిచిన పలికే దేవుడ నీవే నా యేసయ్యా, వరములను సగి వరదాత నా మంచి యేసయ్యా, వరములను సగే వరదాత నా మంచి యేసయ్యా, జీవాహారము నీవేగా, జీవజలము నీవేగా, జీవాహారము నీవేగా, జీవజలము నీవేగా, ఆత్మబలములను కురిపించే ఆత్మదాతవు నీవేగా, ఆత్మబలములను కురిపించే ఆత్మదాతవు నీవేగా, సర్వం నీవేగా, నీ సొంతం నీవేగా, సర్వం పిలిచిన దేవుడ నీవేగా, నన్ను మలచిన దేవుడ నీవేగా, పిలిచిన దేవుడ నీవేగా, నీ పద సేవలో స్థిరముగా నిలిపి నడిపే ప్రభువా నీవేగా, నీ పద సేవలో స్థిరముగా నిలిపి నడిపే పిలిచిన దేవుడ నీవేగా, నన్ను మలచిన దేవుడ నీవేగా, నీ పద సేవలో స్థిరముగా నిలిచి
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అటువంటి ప్రభువుల మమేకమై ఈ మఠవాస జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలని మన సిస్టర్ వెలంగని జ్యోతి గ్రేస్ కొరకు ప్రార్థన చేద్దాం. మనందరి కోసం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రభుల పిలుపులో భాగస్తులు కావాలి. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్. ఇదిగో మమ్మల్ని అందరినీ కూడా గడిచిన కాలం అంతా కూడా కాచి కాపాడినందుకు వేలాది స్తోత్రములు. మరి ముఖ్యంగా ప్రభువా, వేలాంగిని జ్యోతికి మీ యొక్క దైవ పిలుపు దయచేసినందుకు మరి మొదటి మాట పట్టించి ఇదిగో మీకు కృతజ్ఞతగా ఈ దీపావళి పూజ సమర్పిస్తున్న ఈ సమయంలో మా యొక్క విన్నపములను మా యొక్క కోరికలను మీ పాదముల చెంత ఉంచుచున్నాము. శ్రీ సభను పరిపాలిస్తున్న మా పరిశుద్ధ పాప గారిని ఆశీర్వదించండి. మేత్రానులను, గురువులను, మఠవాసులను దీవించండి. మేమందరం కూడా మీ యొక్క సువార్తను ప్రపంచమంతటా వ్యాపింప చేయటానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని, మంచి ఆరోగ్యమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సహాయం చేసిన అనేక మంది యువతి యువకులను నీ పిలుపులను ఆలోచినట్లు మా కృపను ప్రసాదించును కరుణించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు కొద్దిసేపు ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించుము. ఈ మనవులన్నిటిని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మేము నీ వద్దకు తెచ్చిన అర్పణములను దయతో స్వీకరింపము. ఇరుకు మార్గంలో నీ స్థుతిని సంతోషంతో వెంబడించు నిమిత్తము అంకితమైన వారికి సోదర ప్రేమను, ఆధ్యాత్మిక స్వాతంత్రమును అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలు మాకందరకు భాగమును వసగితివి. అతడు దైవ స్వభావం కలిగి ఉన్నను తనను తాను రిక్తునిగా చేసుకొని సిలువయందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని ప్రసాదించెను. కావున సర్వము కట్టెను
అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతన్ని విధించు వారందరికీ నిత్య రక్షణ కారకుడాయను. కావున దూతలతోను అతి దూతలతోను భద్రాసనలతోను అధిపతులతోను పరలోక దళములతో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా పవిత్రుడను సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాను. ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతడు శిలువ శ్రమలకు తనను సంపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మీ మరణము చేత ధ్వంసము చేసి మీ ఉత్థానము చేత మాకు పునర్జీవము ప్రసాదించిన కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచయం చేయడానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తుల పాలువారను మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా ప్రకాశం మరియు అంతోనిదాస్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ ఎందు పరిపూర్ణులను చేయుము. నమ్మకము అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు మరణించిన వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశమునికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యక లేదు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరుస్తున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారమును మాకు నేర్పము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహమైన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరం
మీరే రాజ్యం, మీరే అధికారం, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులకు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము, నీ చిత్త ప్రకారము నీ స్త్రీ సభకు శాంతి ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని ప్రేమ ఆత్మ సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకోవాలి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా ఉండండి, మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని లోక పాప పరిహారకుడా. మా మీద దయగా ఉండండి, మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, శిలువలో తన ప్రాణమును సమర్పించి ఆ ప్రాణ సమర్పణకై అందరినీ కూడా తన వద్దకు పిలుచుకున్న క్రీస్తు ప్రభు. ఆ ప్రభుని ప్రేమ పరిచర్యలో, ప్రేమ విందులో పాల్గొనవచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఇక్కడ రోమన్ కథోలికులు మాత్రమే ఈ దివ్య సప్రసాదం స్వీకరించడానికి ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాం.
చుండి కలుపు తట్టుచున్నా నీ స్వరమును వినకుండా తలుపు తెరువకున్నా ఓ ప్రభువా, ఈ ఆధ్యాత్మిక అన్నపానములతో నీ సేవకులను దృఢపరపుము. వీరు సువిశేష నియమములను తూచతప్పక పాటించడం వలన నీ కుమారుని క్రీస్తు సజీవ రూపము అంతటా ప్రభవించడంలో కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీతో ఉండునుగాక. సకల ఊరటలకు సభ్యులమైన సర్వేశ్వరుడు నిన్ను వెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తన శాంతితో సమాధానముతో నింపునుగాక. మన పరలోక తండ్రి మేము విశ్వాస బోధలతో పోషించచ్చు నీతి పదమున మిమ్ము నడిపించునుగాక. సర్వేశ్వరుని ఆశీర్వాదముపై దిగి వచ్చి సర్వదా మీతో పరిపూర్ణముగా ఉండునుగాక. సర్వశక్తిగా సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చివరి పాట ఆల్ ద ప్రైజ్ ఫోటో. ప్రార్థించిన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మన విచారణ తరపున మన శౌరి రెడ్డిని శౌరి ఇద్దరు కూడా వచ్చి మన నేత్రాలను శాల్వాతో సత్కరించాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ అంతటి మంచి స్నేహితులు. మరి మరొకసారి తండ్రి గారికి మన విచారణ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. రెండవదిగా కాంగ్రిగేషన్ చెందిన సిస్టరే తన
ఫిలోసఫ్ ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాం. వాళ్ళ అదేవిధంగా మన విచారణ తరపున అమ్మగారికి చిన్న బహుమతి ప్రేమ, ఆధ్యాత్మిక నాయకత్వం మరియు మా చిన్న కుటుంబంపై మీరు చూపుతున్న శ్రద్ధకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. గారిని ఫాదర్ని సత్కరించవలసిందిగా కోరుతుంది. మీ ప్రార్థనలు, ప్రోత్సాహం మరియు మా కుటుంబానికి మీరు అందిస్తున్న ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా కుటుంబంపై మీరు చూపుతున్న ప్రార్థనలు మరియు మా కుటుంబంపై మీరు చూపుతున్న ప్రేమకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ విద్యాసాగర్. నిలిచి ఈ వ్రత తత్పరణ ఫాదర్, మీరు మా కుటుంబానికి కేవలం శ్రేయోభిలాషి మాత్రమే కాదు, దేవుడు ప్రసాదించిన ఒక విలువైన వరం. మీ ప్రేమ, ప్రోత్సాహం, ప్రార్థనలు మరి ఎన్నో విధాలుగా అందించిన సహాయం అందించిన ఒక కుటుంబ సభ్యులందరి తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రియమైన దివ్య ప్రజలారా, అని ప్రభు అడిగిన
నీ నామముకే మహిమ